ఎవరు ఎట్లా పోయినా నాకు బాధ ఏం లేదు. ఏమి నా డబ్బు నేను కానీ చేసుకుని తినేవా, నేను సంపాదించుకోవాలా. మా అమ్మ తాత మా నాయన సంపాదించి పెట్టినది ఏం లేదు కదా. సంపాదించాలా, పెట్టాలా. నాకు నా డబ్బులు కానీ ఇవ్వాలి కదా. ఇంతవరకు నా డబ్బులు కానీ మీరు బాగుండండి, నో ప్రాబ్లం. నాకు సంపాదించే కెపాసిటీ ఉంది. మీలక మీలక అంటే మీ చేత కాదు అని, మీ చేత కాదని నాకు చేత అవుతుంది. అవుతుంది కాబట్టి నేను చేసుకుంటాను. నాకు వేరే డబ్బులు ఉన్నాయి కదా, అవన్నీ ఇవ్వచ్చు కదా. చచ్చిపోయింది 4 సంవత్సరాలు అయిపోయింది కదా. ఆ డబ్బులు ఏమి ఇయ్యరా? ఇవ్వకుంటే ఎట్లా? మీరు అంతేనా? ప్రతి మనిషికి టైం వస్తుంది. వచ్చినప్పుడు నాకుంటూ పోతారు. ఇదైతే గ్యారంటీ. నాలో ఏముంది, 3 రోజులు ఇచ్చిన దానికి నాకు ఆస్తిపాస్తుల మీద ఆశ లేదు, ఏం లేదు. తిన్నామా పడుకున్నామా తెల్లారైతే అయిపోయా. మీకు టైం వస్తుంది. మీకు టైం వచ్చినప్పుడు అంటే మీకు అంటే నా బామ్మది టైం వస్తుంది. అప్పుడు మీకు ఉంటుంది సినిమా. అప్పుడు ఉంటుంది కాబట్టి ఏం చేయలేదు. నాకు రాకపోయినా బాధ లేదు, మాట్లాడకపోయినా రాదు. డబ్బులు ఏమో ఉన్నది చేయొచ్చు కదా. మాది మేము చూసుకుంటాం కదా. ఏదో ఒకటి చేస్తాం కదా. ఏదో ఒకటి చేసి మా డబ్బులు ఇవ్వాలి కదా. నీ భార్య ఇది అంతా సంపాదించుకున్నారు కదా. మీ సంపాదన బిచ్చం ఎత్తుకున్నావు కదా. మా అత్త పెట్టిపోయింది కదా. నా డబ్బులు కానీ తినేసినారు కదా. లేదు సాక్ష్యం ఉంటే చేయి పట్టి తీసుండి లేదు కాబట్టి ఊకున్నా. ఏం చెప్పలేకపోతున్నా మీకు. ఏమైనా ఇవ్వచ్చు కదా. ఇట్లా అయిపోయింది నా పరిస్థితి. ఇప్పుడైతే బాగుంది. నా డబ్బులు నాకు రాలే, అదొక బాధ ఉంది. కష్టం చేసిన డబ్బులు పోయింటాయి కదా, చాలా బాధ ఉంటుంది. ఒకసారి కష్టం చేసిన డబ్బులు పోగొట్టి చూడు మనం, అప్పుడు ఎంత బాధ ఉంటుందో మనిషికి ఉంటుంది. ఏమి అంతవరకు చూడు. ఏమన్నా బాగుండు, మీరంతా బాగుండాలి. నాకేమి ఏం లేదు. నేను బిందాస్ ఉన్నాను చాలు. నాకు ఎక్కువ ఆశ లేదు. నా కష్టంలో